నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడంలో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెదమిరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళికి ఎంతో నష్టం చేకూర్చే ఈ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఒక నెల రోజులలో ఈ నెల రోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగించాలని, ప్రజలందరినీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో నిరంతరం నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఇంట్లో పనిచేయని ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో ఉన్నాయని, వాటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయాల్సి ఉందని, వాటిని ఈ వేస్ట్ సెంటర్లో అప్పగించాలని అన్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు. అదేవిధంగా ప్రజలకు 1-2 సార్లు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని కోరారు. పంచాయతీ సిబ్బందికి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు అవసరమైనటువంటి సూచనలు తెలియజేశారు. చెత్త నియంత్రణ నిర్మూలన ద్వారా మన ఆరోగ్యాలను మనమే కాపాడుకునేంతగా ప్రజలు చైతన్యవంతులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలు రూపుదిద్దేందుకు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 3వ శనివారం ఈ వేస్ట్ అనే థీమ్ తో నిర్వహిస్తోంది. తాడేపల్లిగూడెం 4వ వార్డు అమ్మ కళ్యాణ వేదిక నందు ఈ వేస్ట్ అవగాహన కార్యక్రమంలో 14వ వార్డు బిఆర్ మార్కెట్ నందును తడి చెత్తను కంపోస్ట్ గా మార్చే ప్రక్రియ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు నందు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు చాలా చైతన్యవంతులు, శక్తివంతులు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వారి చేత్తో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛత కార్యక్రమంలో మహిళలు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలి అన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ చెత్త నిర్మూలనకు దేశానికి మనమేదో చేస్తున్నామని భావించకుండా మన బాధ్యత అనుకున్నప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతాం అన్నారు. కాలువలలో, చెరువులలో చెత్త వేయడం, వాటిని తిన్న చేపలను మనం తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామనే విషయాన్ని గ్రహించాలి అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు చేపట్టిందని, ప్రభుత్వం క్యాన్సర్ తదితర అనారోగ్యాలకు గురి కాకుండా ముందుగానే ప్రజలు జాగ్రత్త పడాలి అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ క్లాసులో 25% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాలు నిండిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, నిబంధనల మేరకు సీట్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకుంటకు తల్లిదండ్రుల ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, జాబ్ కార్డ్, విద్యుత్ బిల్లు ఏదో ఒకటి సమర్పించాలని, అలాగే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీసీ శ్యామ్ సుందర్ కోరారు. తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ ను పెద్ద ఎత్తున తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం 14వ వార్డు బిఆర్ మార్కెట్ నందు ఏర్పాటు చేసిన కంపోస్ట్ యూనిట్ ను కలెక్టర్ మరియు శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ తయారీ మంచి కార్యక్రమం అని, దీని నిర్వహణను ఒక క్రమ పద్ధతిలో సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కంపోస్ట్ అమ్మదం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలియజేశారు. తొలుత జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు కంపోస్ట్ యూనిట్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కూరగాయల వేస్ట్ ను ఎరువుగా తయారు చేసే ప్రక్రియలో భాగంగా కంపోస్ట్ యూనిట్ నందు కూరగాయల వేస్ట్ ను వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ చదివిన వారికి ఉద్యోగాలకు కొదవలేదని కలెక్టర్ తెలిపారు. శనివారం తాడేపల్లిగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న పోలీసెట్ 2025 ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్సును పూర్తి చేసిన వారికి ఉద్యోగం గ్యారంటీగా ఉంటుందని, ఎన్నో కంపెనీలు పాలిటెక్నిక్ చదివిన వారి కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు.
పెద్ద పెద్ద కంపెనీలు మంచి ప్యాకేజీలతో ముందుకు వస్తున్నాయని, ఇప్పటి వరకు చాలా మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు కాకుండా ఇతర కోర్సుల్లో జాయిన్ అయితే సర్టిఫికెట్లు మాత్రమే కేవలం చూడగలుగుతున్నారని, ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే అని గ్రహించాలి అన్నారు. చిన్న వయసులోనే స్థిరమైన ఉద్యోగంతో కుటుంబానికి ఆర్థికంగా దన్నుగా ఉండేందుకు పాలిటెక్నిక్ కోర్సు దోహదపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు ల్యాబ్లను కూడా ఆధునీకరణ చేశామని, ల్యాబ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఫణీందర్ ప్రసాద్, ఇతర విభాగాల అధ్యాపకులు, ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరయ్యేటటువంటి విద్యార్థులు పాల్గొన్నారు. డిప్లొమా చదివిన పిల్లలు ట్రేడ్ అనేది కొంతమంది అధ్యాపకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ డిప్లొమా మీరు చదివిన డిప్లొమా ఇంజనీరింగ్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మీకు చాలా డిమాండ్ ఉంటుంది. అది ఎలక్ట్రికల్ అవనివ్వండి, ఎలక్ట్రానిక్స్ అవనివ్వండి, మెకానికల్, సివిల్. కంప్యూటర్స్ కూడా ఉంది కానీ కొంచెం తక్కువ. కంప్యూటర్స్ బాగా చదివిన కంప్యూటర్స్ బ్రాంచ్ వస్తుంది, అంటే చాలా డిమాండ్ బట్టి ఉంటుంది కాబట్టి బాగా చదివిన కంప్యూటర్స్ బ్రాంచ్ వస్తుంది. కానీ హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రం ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్. కంప్యూటర్స్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని మంచి కంపెనీస్ తెలుసా? టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాడు థాట్ వర్క్స్, అది 20-30 కంట్రీస్లో ఉంది. టాటా ప్రాజెక్ట్స్, ఎలక్ట్రానిక్స్, హెచ్ఎల్ ల్యాండ్, ఇవన్నీ అనమాట. రాణి ఇండస్ట్రీస్. ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక డైరెక్టర్ ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అని ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, ఏదైనా కొత్త కంపెనీ వచ్చింది అంటే నాకు ముందు చెప్తారనమాట. ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ గీతాబాయి అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయ సిబ్బంది చేత స్వచ్ఛ కార్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ, ఈ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సరైన రీతిలో ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పాడైన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, బ్యాటరీలు మొదలైనవి పారేస్తే నేల, నీరు మరియు గాలి కలుషితమయ్యి పర్యావరణానికి చేటు చేస్తుందని తెలియజేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం అత్తిలి గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పారిశుధ్యం, ఈ వేస్ట్ అమలు చేసి గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని, ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయలేదని, ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు చెత్తను అందజేయాలని కోరారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైతే జరిమానాలు విధించాలని కూడా అధికారులకు సూచించారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛ భారత్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం సంత మార్కెట్ నుండి అత్తిలి పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి చెత్తను ఊడ్చి డ్రైన్లలో సిల్టును తొలగించారు. అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థిని యొక్క ప్రసంగం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని మా యొక్క స్వచ్ఛంద కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు స్వయంగా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా విద్యార్థులు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం కూడా ర్యాలీ చేసి గ్రామానికి అవగాహన కార్యక్రమాలను విషపూరితం చేయొద్దు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుదాం, మనం ఆరోగ్యంగా ఉందాం.
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతకు మనము వచ్చి ఈ రోజు ఇంతలా ఎండలో ర్యాలీ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని ప్లాస్టిక్ వాడడాన్ని మానేయాలి. కానీ అవన్నీ మనకి ఎందుకులే అని అందరూ ప్లాస్టిక్ ని వాడడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ప్లాస్టికే కనబడుతుంది. సమాజం కోసం మనం ఇంతలా కష్టపడుతున్నాం కాబట్టి అందరూ ప్లాస్టిక్ వాడడాన్ని మానేయాలి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. మనం ఇంతలా కష్టపడుతున్నాం కాబట్టి ముందు అందరికీ చెప్పే ముందు మనం మన ఇంట్లో ప్లాస్టిక్ ఉండకుండా చూసుకోవాలి. 2047కి మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 2047కి భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలనే సంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని మనందరిలోనూ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ పెంపొందించే విధంగా తద్వారా మనందరి ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, భవిష్యత్ తరాలందరూ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి రాష్ట్రాల్లో ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకుంటున్నాం. గత నెల 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన తణుకుపట్నం వచ్చారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం అయితే దీన్ని సాధించుకోవడం చాలా సులభం. మన తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఒక స్వచ్ఛ నియోజకవర్గంగా ఏదైతే స్వచ్ఛాంధ్ర లక్ష్యం ఉందో దానికి మొదటి అడుగు మన తణుకు నియోజకవర్గం నుంచి పడాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు. ప్లాస్టిక్ బ్యాగులు, పలచనైనటువంటి బ్యాగులు 100 మైక్రాన్స్ బిలో ఉండేటటువంటి బ్యాగులు, పలచగా ఉండేటటువంటి ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. కనుక ఎవరు అవి కొనొద్దు, అవి వాడవద్దు. అలాగే ఈ నెల ప్రత్యేకంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశం మీద మనల్ని అవగాహన కల్పిస్తూ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ భీమవరం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం ఉద్దేశించింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సహాయ కార్మిక కమిషనర్ నరసాపురం వారు మాట్లాడుతూ ఈ వేస్ట్ నిర్వహణలో భాగంగా ఎలక్ట్రిక్ వ్యర్థాలను సేకరించి వాటిని ఎలక్ట్రానిక్ వ్యర్థ కలెక్షన్ పాయింట్ల వద్ద అందజేయాలని కోరారు. ఈ వేస్ట్ లో ప్రధానంగా మన శరీరానికి హాని కలిగించే కాడ్మియం మరియు ఇతర లోహాలతో పాటు వెండి, బంగారం మొదలైన లోహాలు ఉంటాయని వాటిని తిరిగి ఉపయోగితంగా చేయాలంటే అందరూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరైన విధంగా కలెక్షన్ కేంద్రాల్లో ఇవ్వాలని సూచించారు. అత్తిలిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అత్తిలిలోని ఒక హోటల్లో టిఫిన్ చేశారు. ఉప్మా, పెసరట్ ఫేమస్ కావడంతో అక్కడికి వెళ్లి అల్పాహారం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గృహాలకు పంచిపెట్టే చేతి సంచులను ఎమ్మెల్యే శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా పీఠం కన్వీనర్ నందం తాతయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణానికి హాని చేయని గన్నీ బ్యాగులను త్వరలో ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంటా విజేత, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కేంద్రం నుండి బయలుదేరి అత్తిల్లో గల గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి అక్కడ హాస్పిటల్ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బందికి
హాస్పిటల్లో సంభవించు అగ్ని ప్రమాదాల గురించి వివరిస్తూ అగ్ని ప్రమాద సమయంలో రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, అగ్ని వల్లే కాకుండా పొగ వల్ల కూడా ఎక్కువ ప్రాణాపాయం సంభవించవచ్చునని ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరిచి అందుబాటులో ఉన్న అగ్ని నిరోధక పరికరములను ఉపయోగించే విధానాన్ని డెమో చూపించి వారి చేత కూడా చేయించడమైనది. బహుళ అంతస్తులు గల హాస్పిటల్ యందు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లిఫ్ట్ ఉపయోగించరాదని, లిఫ్ట్ను ఉపయోగించిన పవర్ కట్ అయ్యి లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు మెట్ల మార్గం గుండా రావడం సురక్షితమని వివరించారు. అలాగే గ్యాస్ లీక్ అయినప్పుడు బకెట్ను ఉపయోగించి ఎలా ఫైర్ ఆర్పాలో డెమో ద్వారా వారి చేత కూడా చేయించడమైనది. ఆసుపత్రి ఆవరణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఫైర్ అలారం గురించి, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్మోకింగ్ బోర్డ్స్ డిస్ప్లే గురించి, వ్యర్థ పదార్థాలను ఆసుపత్రి ఆవరణకు దూరంగా నిల్వ ఉంచడం గురించి, సరియైన విద్యుత్ పరికరాల వాడకం గురించి సిబ్బందికి అవగాహన కల్పించి హాస్పిటల్ ఆవరణలో అగ్నిమాపక కేంద్రం యొక్క ఫోన్ నెంబర్లు గల పోస్టర్లను అంటించి శనివారం అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశానుసారం కూటమి నాయకులందరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వీధులను, బస్టాప్ను, పంట కాలువల గట్ల వెంబడి చెత్తను శుభ్రపరచడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం అనే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెంతు రాజ్ కుమార్, గుడాల కాంతారావు, ఉప సర్పంచ్ ఉడతల నరేష్, వెంకట్, చిట్టాల పార్వతి, కడలి సుశీల, రాయుడు తాతారావు, వేండ్ర సత్యనారాయణ, అయినాల్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, అంగన్వాడీ వర్కర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు మంచిలి గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం రాష్ట్రంలో చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగాని నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గ్రామ పంచాయతీ సిబ్బంది, పార్టీ నాయకులు కలిపి పాల్గొన్నారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ర్యాలీని నిర్వహించడం జరిగింది. కొన్ని వ్యాపార షాపుల వద్దకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను పాటించి ప్లాస్టిక్ కవర్లను నిషేధించవలసిందిగా కోరడమైనది. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని మనకు మొదలుపెట్టారు. ఇది ఎలా అంటే ప్లాస్టిక్స్ని ముఖ్యంగా నిషేధించాలి. ప్లాస్టిక్ అంటే దాంట్లో సింగిల్ యూజ్ కవర్లు అంటే తెలుసు. ఒకసారి ఆ కవర్ మనం వాడిన తర్వాత అది ఎందుకు పనిచేయదు, పర్యావరణాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుంది. దానివల్ల మనకి క్యాన్సర్లు కూడా వస్తాయి. ఫస్ట్ ఈ సింగిల్ యూజ్ కవర్లని ఇదంతా కూడా మనకి సాగ్రిగేట్ చేస్తున్నారు. సింగిల్ యూజ్ కవర్ని నిషేధించాలని ముఖ్యమైన విషయం ఇది. రెండో విషయం అంటే క్లీన్, గ్రీన్, గ్రేట్. మన మంచిని క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్గా ఉంచుకోవడం ఏంటంటే క్లీన్గా ఉంచుకోవడం వల్ల మన పరిసరాలు శుభ్రంగా ఉండటం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. అదేవిధంగా గ్రీన్ అంటే పచ్చదనం మనం పెంచుకోవడం వల్ల ఈరోజు ఈ వేడిమి తాపాన్ని తగ్గిస్తుంది. పచ్చదనం వల్ల మనం పీల్చుకునే గాలి కూడా ఆక్సిజన్ మనం తీసుకుంటాము. మళ్ళీ మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కూడా పీల్చుకుంటుంది. నెక్స్ట్ గ్రేట్, ఎప్పుడైతే మనం క్లీన్గా ఉన్నామో, నెక్స్ట్ గ్రీన్గా ఉన్నామో గ్రేట్ ఆటోమేటిక్గా వస్తుంది. గ్రేట్ కూడా ఆటోమేటిక్గా. ఈ గ్రామాన్ని మనం క్లీన్ అండ్ గ్రీన్ అండ్ గ్రేట్గా చేసుకుంటే కనుక ప్రతి గ్రామం ఇలా చేస్తే కనుక మండలం డెవలప్ అవుతుంది. మండలం ద్వారా నియోజకవర్గం డెవలప్ అవుతుంది. నియోజకవర్గంలో రాష్ట్రం డెవలప్ అవుతుంది. రాష్ట్రం వల్ల గ్రేట్ ఇండియాని మనం క్రియేట్ చేయాలి. గతంలో కూడా ఎస్ఆర్ నగర్లలో ఇల్లు కూల్చివేతకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించిందని, ఎటువంటి ఇబ్బందులు లేని చోట్ల ఇల్లును ఏ విధంగా తొలగిస్తారు, ఏ విధంగా పేదలను, మహిళలను, వికలాంగులను, వృద్ధులను నిలవనీడ లేకుండా చేస్తారని ప్రశ్నించడం, పేదలు, సిపిఐ నాయకులు ఆందోళన చేయడంతో అడ్డుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒక అడుగు వెనుకకు వేసింది. అదే సమయంలో పేదలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పేదలకు మద్దతుగా తీర్పునిచ్చినట్లు పేదల తరపున కోర్టుకెళ్లిన ప్రతినిధులు గతంలోనే తెలియజేశారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పేదలపై కత్తి కట్టడం, కక్ష కట్టడం ఏమిటని సిపిఐ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శతాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడలేదని, నియంతృత్వంగా అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి పారదర్శకత ఉంటే పేదల ప్రభుత్వం పేదలకు మేలు చేయాలని అనుకుంటే నేడు ప్రభుత్వ భూములు, వివిధ రకాలైన శాఖల భూములు ఎన్ని వేల ఎకరాలు జిల్లాలో ఉన్నాయో ముందుగా తెలియచేయాలని, వాటిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి వివరాలను నేడు భూములకు రీసర్వే చేస్తున్న సందర్భంగా సులభతరం అవుతుందని
ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. జరుగుతుంది సార్. ఇప్పటి వరకు సార్ మేము అసలు ఎవరికి అన్యాయం చేసామండి? ఎవరి ప్రాణాలు తీసాం సార్? మేము చేసే వాటర్ కలుషితం అయిపోతుందన్నారు. అసలు ఎలా కలుషితం అయిపోతుందని ఒక్క అధికారి వచ్చి సర్వే చేయాలి కదా సార్. మాకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన గడువు పూర్తి అవ్వాలి కదా. ఒక్కొక్కరు వెళ్ళి ప్రాధాయపడి ఎవరినొకరు పెట్టుకుని ఏ కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి నోటీస్ వచ్చే వరకన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా సార్. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇవ్వకుండా ఉదయం తెల్లవారితే 6 గంటలకల్లా వచ్చేసి మా ఇళ్ళ మీద పడిపోతే పిల్లలతోటి ముసలోళ్ళతోటి ఉన్నాం సార్. కడుపుతో ఉన్న వాళ్ళు అది ఉన్నారు సార్. ఎలా సార్? ఎక్కడికి వెళ్తాం సార్? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం సార్? అసలు 10 మందిని అయితే పోలీసులు, ఒక ఆవిడ అయితే చచ్చిపోయింది సార్. 10 మంది అయితే కొన్ని హాస్పిటల్లో ఉన్నారు సార్. ఎందుకు సార్ పోలీసులు అలా దౌర్జన్యం చేస్తున్నారు? ఆడవాళ్ళని కూడా చూడకోకుండా ఎక్కడ పట్టుకుంటున్నారో తెలియదు, ఎక్కడ చేతులు వేస్తున్నారో కూడా తెలియదు. అలా ముట్టుకుంటున్నారు వాళ్ళు. అసలు మాలాంటి వాళ్ళు లేరా? అసలు మా ఇళ్ళలో కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్తాం సార్? అసలు దేనికి ఇదంత జరుగుతుంది? దేనికి అసలు? టీమన్నా అతను వచ్చి మీరు దీనికి ఎలా కారణం, దీనికి అడ్డుగా ఉన్నారని చెప్పి రావాలి కదా. రాకపోతే మేము ఎక్కడికి వెళ్తాము? ఇంత అన్యాయం. పోలీసులు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తాం సార్ ఇప్పుడు మేము? దయచేసి మీకు అందరికీ న్యాయం సార్. మీరు ఓట్లు అయితే ఎలా అయితే అడుగుతారు? ఇప్పుడు మేము అందరినీ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మేము ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం సార్. చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం, కానీ మాకైతే ఓపిక లేదు సార్. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళి కట్టుకోలేము సార్. ఇచ్చిన స్థలాలు కూడా మాకు అక్కడ కోర్టులో ఉండిపోయినాయండి. కొన్ని అయితే రాలేదు సార్. కట్టుకునే ఓపిక కూడా లేదండి మాకు. అసలు మమ్మల్ని దయచేసి మాకు ఇక్కడ న్యాయం చేయండి. ఎవరు వస్తారో ఏంటి అనేది మాకైతే తెలియదు, కానీ మా వేదన అనేది విని ఒకసారి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి కొంచెం గట్టెక్కించి మాకు న్యాయం జరిపించేటట్టు చేయండి. అదే సార్, తెలియట్లేదు సార్. కారణం తెలియట్లేదు. వాటర్ కలుషితం అయిపోతున్నాయి అన్నారు. వాటర్ పొల్యూషన్ అనేది ఒకటే చెప్తున్నారు సార్. కానీ అసలు అది వాటర్ పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది మాకు తెలియాలి కదా సార్. వచ్చి మేము ఇలాగ సర్వే చేసుకున్నాము, మీరు ఇలా పలానా వల్ల మీకు ఇక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అంటే మేము దాన్ని తప్పు దిద్దుకుంటాం కదా సార్. అలాగే కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాం సార్. మేము ప్రాధాయపడ్డామండి. ఒకసారి కాలువ చూడండి సార్, నీళ్ళు ఎలా ఉన్నాయనేది. కాలువ చూడండి, కాలువారు చూడండి, మేము ఏ రకంగా అయితే క్లీన్ చేసుకున్నాం, ఎలా అయితే ఉంచాం అనేది. ఎలా పొల్యూషన్ అయిపోతుంది సార్? ఎలా అయిపోతుంది సార్? అవే తాగుతామండి, అవే వాడుకుంటాం సార్, అవే వంట చేసుకుంటాం సార్ మేము. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు నగర్ అని చెప్పి ఇక్కడ 130 కుటుంబాలు 40 ఏళ్ళ నుంచి కాపురం ఉంటా ఉన్నారు. దీన్ని రాజు కాలువగట్టు అని చెప్పేసి కూడా అంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యుత్ ఉంది, సీసీ రోడ్డు ఉంది, ఆధార్ కార్డులు, ఓటు ఇవన్నీ కూడా 40 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఉండి ఎమ్మెల్యే ఈ రఘురామకృష్ణరాజు గారు భూస్వాముల ప్రయోజనాలు కాపాడడం కోసం, వాళ్ళకి మేలు చేయడం కోసం నియోజకవర్గంలో ప్రతి చోట నుంచి కూడా ఇళ్ళని పెద్ద ఎత్తున కూల్చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇళ్ళని కూడా మీరు వాడుతున్న నీళ్లు పక్కనటువంటి కాలువలోనో బోధులోనో కలుస్తూ ఉన్నాయి కాబట్టి కలుషితం అయిపోతుందని చెప్పేసి ఇవాళ చెప్తూ ఉన్నారు. అది పచ్చి అబద్ధం. ఇవాళ చాలా సందర్భాలు చెప్పాం, కలుషితం దేనివల్ల అవుతుంది, ఇవాళ మంచినీటి చెరువులైనా పంట కాలువలైనా దేనివల్ల కలుషితం అవుతుంది, దీని మీద బహిరంగ చర్చిద్దాం అని మేము చాలా సందర్భాలు చెప్పాం. ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కలుషితం ఎలా జరుగుతుందన్న దాని మీద చర్చకి రాలేదు. ఇది ఒక బూత్ చూపించి ఇళ్ళని కూడా తొలగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖున ఇవాళ తెల్లవారుజాము నుండే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఆడవాళ్ళ మీద కూడా మగ పోలీసులు బలప్రయోగం చేసి ఇవాళ 9 మంది మహిళల్ని తీవ్రంగా గాయపరిచారు. ఇవాళ వాళ్ళందరూ కూడా భీమవరం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, పాలకోడేరు ఆసుపత్రులు కొంతమంది, అలాగే భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది ఇవాళ వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ రకంగా అంటే వీళ్ళని గాయపరిచి వీళ్ళని తొక్కించుకునే సరే ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాదాపు 130 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా, మీరు ఎందుకు ఖాళీ చేయరని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కొంత కోర్టు పెండింగ్ ఉంది. అక్కడ రైతులు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళటం వల్ల వీళ్ళకి ఇళ్ల స్థలాల్లో హ్యాండ్ ఓవర్ కాలేదు. అలా ఇంకా చాలామంది కుటుంబాలకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. మూడోది ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇచ్చి అది లో లేయింగ్ ఏరియాగా ఉండడం వల్ల కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవడం కూడా సాధ్యం కాలేదు. పంట కాలువల సంరక్షణపై ఉండిలో నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మంతెన సాయి లచ్చిరాజు ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. జలవనరుల శాఖ కార్యాలయం నుంచి ప్రధాన వంతెన కూడలి మీదుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కళింగపేట, నిమ్మనపేట, కొత్తపేట, బల్లవంతెన కూడలి మీదుగా జరిగిన ప్రదర్శనల్లో సాయి లచ్చిరాజు మాట్లాడారు. పంట కాలువల సంరక్షణ కోసం ఉపసభాపతి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నేతృత్వంలో ప్రత్యేక కృషి జరుగుతోందని తెలిపారు.
ఇరిగేషన్ శాఖ డిఈ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మృత కళేబరాలు ఇతర వ్యర్థాల్లో పడవేయరాదని సూచించారు. జలవనరుల శాఖ ఏఈ ఈ శంకర్ ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరియు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మేడం గారు సి నాగరాణి గారు ఆదేశానుసారం ఈరోజు మరి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. ముఖ్యంగా కాలువలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా తమ బాధ్యతగా కాలువలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కానీ ప్లాస్టిక్ పదార్థాలు కానీ జంతు కళేబరాలు కానీ ఏ విధమైన కలపకుండా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. తప్పనిసరిగా ఇది సక్సెస్ దిశగా సాగుతుందని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. WA ప్రెసిడెంట్స్ పాల్గొన్నారు. ప్లస్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ ఘన వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి జిల్లా సహకార అధికారి నాగరాజు కోరారు. ఉండిలో ఈ ఘన వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాలి, నీరు, వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ SVS రెడ్డి, డిఆర్పి సెంటర్ ఆర్పి రామలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ముందుకు రావాలని సూచించారు. విద్యార్థులతో అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది మానవహారాన్ని నిర్మించారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని పెద్ద స్థాయిలో మరి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల మనకి ప్రధానమైన థీము ఈ చెక్, అంటే ఎలక్ట్రానిక్ చెక్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ని చెక్ చేయడం త్రూ రిడక్షన్, అంటే రెడ్యూస్, అలాగే రీయూజ్, రీసైకిల్ అనే ఈ కాన్సెప్ట్ తో రిపేర్ ఆల్సో, ఈ 4 Rలు ఈ కాన్సెప్ట్ తో ఈ నెల ఈ థీమ్ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం వారు చాలా ఒక మంచి సత్సంకల్పంతో మరి దీన్ని చేయమని మా అందరినీ ఆదేశం చేయడం జరిగింది. దీని తాలూకా దుష్ప్రభావాలు ఏ రకంగా ఉంటాయి, దీన్ని సరిగ్గా ప్రాపర్ గా ఈ వేస్ట్ ని డిస్పోజల్ చేయనట్లయితే దాని ప్రభావం మన భూమి మీద కానీ, నీటిలో కానీ, మన వాయువు దీంట్లో కానీ అంటే ఎలా ఉంటుంది, దీని తాలూకా దుష్ప్రభావాలు ఏమిటి, ఏ రకంగా ఉంటాయనేది, ఏ రకంగా జీవ వైవిధ్యాన్ని ఇవి వినాశాన్ని తీసుకొస్తాయనే విషయాన్ని చాలా విపులీకరించి చెప్పారు. వారికి ధన్యవాదాలు. అలాగే మన DPRC నుంచి విచ్చేసిన రామలక్ష్మణ్ గారు కూడా దీని గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మన డిప్యూటీ ఎంపీడీ గారు కూడా అన్ని విషయాలు కూడా మీకు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం రాశి కాలువగట్టుపై సుమారు 40 సంవత్సరాలుగా ఉంటున్న ఇళ్ల తొలగింపుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాలువగట్టుపై ఉన్న ఇళ్ల తొలగింపుకు వచ్చిన పోలీసులతో స్థానికులు ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో 4 మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని పాలకోడేరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రాశి కాలువగట్టు వద్ద భారీగా పోలీసులు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లతో అధికారులు మోహరించారు. ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది ఇళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఇళ్లు తొలగించేందుకు వీలు లేదంటూ నినాదాలు చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.